ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఎందుకు వస్తాయి? ఆయన మహిమ కొరకు వస్తున్నాయి. మనల్ని ఖాళీ చేయడానికి వస్తున్నాయి. తన ప్రభావంతో మనల్ని నింపటానికి వస్తున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు మన దీన స్థితిని చూసి అయ్యో పాపం అనుకున్నారు. చూసావు, ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తే కొంతమంది అయినా జాలి పడ్డోళ్ళు ఉన్నారు. చూసి అయ్యో పాపం అనుకున్నోళ్ళు, వాళ్ళందరూ ప్రభు వైపు తిరుగుతారు. కానాలోని మొదటి సూచక క్రియ యేసు చేసి తన మహిమను బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాసింది. కొంతమంది మహిమను చూడండి మారు మనసు పొందరు. చూపిస్తాడు నీ జీవితాన్నే 10 మందికి ఒక సాక్ష్యంగా చూపిస్తాడు. తమ్ముడు, చెల్లి, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, దిగజారిపోవద్దు. ఓదార్పు కోసం చెప్పట్లా, ఏదో మీ కన్నీళ్ళట తుడవటానికి చెప్పట్లా. ఉన్న సంగతి చెప్తున్నా, దేవుడు చెయ్యబోతున్న సంగతి చెప్తున్నా.